అమ్మా, అయ్యా, నా కొడుకు, నా కూతురా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు పతనమైపోతావు. నీ ఇష్టాన్ని విడిచిపెట్టి నేను చెప్పినట్టుగా నా ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే ఉన్నత శిఖరాల మీద నువ్వు నిలబడతావు అని చెప్పే పుస్తకమే న్యాయాధిపతుల గ్రంథ పుస్తకం. ఎందుకంటే గిద్యోను చాలా పెద్ద చరిత్ర. క్రైస్తవ జీవితానికి కావలసిన పరిపూర్ణమైన సందేశం అంతా గిద్యోను ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇతడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఎలాగూ కనబడతాడు అనంటే అతడు ఒక పిరికివాడుగా కనబడతాడు. ఎలాగూ కనబడతాడు అనంటే అతడు ఒక బలహీనుడిగా కనపడతాడు. బలహీనుడు, పిరికోడు, వట్టి పిరికోడు. అన్నీ ఉన్నా అనుభవించలేని స్థితిలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 100-200 ఎకరం పొలం ఉందండి. అద్భుతంగా పండుద్ది, సారము కలిగిన పంట. ఒలివా తోటలు ఉన్నాయి, ఖర్జూరపు తోటలు ఉన్నాయి, అంజూరపు తోటలు ఉన్నాయి, ఒలివా తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గోధుమ పంట విస్తారంగా ఉంది, యవల పంట విస్తారంగా ఉంది, కానీ తినటానికి తినలేదు. ఇది జాగ్రత్త దేవుని పిల్లలారా. ఈ భూమి దేవుంది. ఈ సర్వం మనకు కనబడుతున్నటువంటి పచ్చని ఈ కనబడేటువంటి ప్రతిదీ దేవుందే. కానీ దేవుని పిల్లలమైన మనకు చాలని పరిస్థితులు. మన ఎదుట అనేక మంది గొప్పవారుగా కనబడుతుంటే దేవుని పిల్లలమై ఉండి ఈ భూమిని చేసింది ఆయనేగా, ఆకాశాన్ని చేసింది ఆయనేగా, సముద్రాన్ని సకల చరాలను చేసింది ఆయనే. కానీ మనం ఆయన పిల్లలమే. మన తండ్రి గారు జమీందారు, మనమేం పేదోళ్ళు అన్నట్టుంది పరిస్థితి. నా దేవుని బిడ్డలరా, అందుకే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా విని అలాగున మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే చెయ్యగలిగితే మీకు, అందుకే ప్రతి వాక్యం ముందు నేను నిలబడితే చాలు ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. అంతేకాదు అసలు బైబిల్కి న్యాయం చేసిన వాళ్ళు కారు ఇలా చెప్తే ఏ సేవకుడు న్యాయం చేయడని అర్థం. అదేమిటంటే బైబిల్ వినేది కాదు, మరేంటది? గుడ్, చేసేది. మీకు గుర్తుంది? వెరీ గుడ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం విని, ఇప్పుడే కాదు, దేవుని సేవకుల నోట నుండి ఈ బలిపీఠం మీద ఎవరు నిలబడి మాట్లాడుతున్న దేవుని వాక్యం విని విడిచిపెట్టేశారంటే అంతకంటే కర్మ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు. అదే మీకు కర్మగా మారిపోతుంది. మన దేవుడు చేసేవారి కోసమే వెతుకుతున్నాడు. నువ్వు చేసే స్థితిలో ఉంటే ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడు. స్తోత్రం. ఆయన చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చేయించేది ఆయన. దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం దేవుడు చేయించడానికి సిద్ధంగా ఉన్నా మనం భయపడిపోతాం. మనం అందుకు పనికిరాము అని అనుకుంటాం. అదే పిరికితనం, అదే బలహీనత. ఇతను కూడా అటువంటి వాడే, చాలా పిరికోడు. అందుకని ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల పట్ల నువ్వు భయపడుతున్నావేమో, పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయేమో, నీ పరిస్థితులే నీకు గొల్యాతుగా మారి ఇశ్రాయేలు రాజును భయపెడుతున్నట్టుగా, ఒకవేళ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నట్టుగా దేవునికి తెలుసు. కుటుంబంలో పరిస్థితులు దేవునికి తెలుసు. ఎవరు నిన్ను భయపెడుతున్నారు? రోగమా, పిల్లలా, భవిష్యత్తా, ఆర్థిక పరిస్థితి, ఏది నిన్ను భయపెట్టినా సమస్తము ఆయనకు తెలుసు. ముందుగా తెలుసు. సాధ్యం అలా ఉంచండి. సాధ్యం ఎప్పుడు చేస్తాడంటే మనం ఒక అడుగేసేటప్పుడు సాధ్యం చేస్తాడు. అసలు తెలుసా తెలీదా? చాలామంది ఏమనుకుంటారు అనంటే, నేను ఇలా పడి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఈ స్థితిలో కన్నీళ్లు కారుస్తుంటే, ఇంత బాధలో ఉంటే, ఇంత వేదనలో ఉంటే, ఇంత రోగంలో ఉంటే, ఈ దీన స్థితిలో నేనుంటే ఆ దేవుడు ఏమయ్యాడు అనేది నీ బలహీనత. నా దేవుని పిల్లలారా, ఇతను భయస్థుడు, బలహీనుడు, పిరికోడు, పిరికి పంద అన్నమాట. నా దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి దేవుడు పిరికి వారిని పరాక్రమశాలులుగా మాట్లాడతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భయపడుతున్న వారిని బలాఢ్యులుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కనుక దేవుని పిల్లలారా, అందుకనే
గిద్యోను ఉన్న ఆ స్థితిని, ఆ పరిస్థితిని రాత్రి మీకు కొంచెం వివరించి చెప్పాలనుకుంటున్నాను. దేవుని ప్రజలు, వాగ్దాన ప్రజలు, ఈ ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా మీకు కరువు రాదు అని సెలవిచ్చాడు దేవుడు. ఈ రోజున దేవుని పిల్లలమై ఉండి మనము కరువులో, ఆ కరువు వల్ల భయంలో, ఆ భయం వల్ల అధైర్యంతో మనం బ్రతుకుతున్నామంటే మనము తేడా అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అలా తేడా కాదు. ఆయన తేడా మాట మాట్లాడు. అసలు తేడా మనిషే కాదు, తేడా దేవుడే కాదు. వాళ్ళు వేరుగా ఉంటారు తేడా వాళ్ళు. మనం ఆరాధించు దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన అన్నాడు, ఇదిగో మీరు నా ప్రజలు, మీరు నా పిల్లలు, నా సొత్తు, మీ కొరకు నేను చాలా ఆశతో ఉన్నాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రజలే. వాళ్ళు నన్ను కాదనుకున్న వారి మధ్యలో ఉండి మిమ్మల్ని నేను స్వాస్థ్యంగా పోగు చేసుకున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా మిమ్మల్ని నా పిల్లలుగా చేసుకున్నాను. కనుక మీరు నా పిల్లలుగా నేనే చేసుకున్నాను గనుక మీకే లోటు రానివ్వను అన్నాడు దేవుడు. స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటాయేమో, కానీ మీకు ఏ లోటు నేను రానివ్వను అని అన్నాడు. ఎటువంటి వాగ్దానం అండి! చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా మనం ఆరాధించు దేవుడు కేవలము ఆత్మ సంబంధమైన ప్రతిఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు మాత్రమే ఇచ్చి వీటితో ఉండు, పరలోకానికి సరిపోతాయి, భూమి మీద మాత్రం దరిద్రురాలుగా, వస్త్రహీనతో, ఉపద్రవాలతో, లేమితో, ఇబ్బందులతో అలా పడుండు అని దేవుడు అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన తీర్మానం ఏమిటంటే, దేవుడు ఏమివ్వకపోయినా నేను అలాగే ఉంటాను అని. నా తీర్మానం. మీరు అలా ఉండక్కర్లే. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇతడు చాలా భయస్థుడు, పిరికివాడు. అంతేకాదు చాలా ఐశ్వర్యం ఉంది, చాలా రాబడి ఉంది, పొలాలున్నాయి, పంటలున్నాయి, పాడుంది. అసలు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, వ్యవసాయం కలిగినటువంటి వ్యక్తి. అయితే పిరికి పందై భయపడుతూ, తన పొలంలోనికి భయపడుతూ వెళ్ళి, నా దేవుని బిడ్డలారా, ఎవరికీ తెలియకుండా, ఎవరు చూడకుండా ఇంతంత గోధుమలు తీసుకుని వచ్చి తన కుటుంబాన్ని పెంచి పోషించుకోవలసిన హీన స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే, ఇందాక చెప్పానే ప్రారంభపు మాట, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నాకు ఇష్టమైతే మందిరానికి వస్తాను, నాకు ఇష్టమైతే పాడతాను, నాకు ఇష్టమైతే చప్పట్లు కొడతాను. మీరు చూడండి, పాటలు పాడేటప్పుడు ఎవరో ఒకరు పాడతారు, మిగిలిన వాళ్ళంతా పప్పు శుద్ధల్లా కూర్చుంటారు. నువ్వు పాడాలి కదా, నువ్వు చప్పట్లు కొట్టాలి కదా. ఒకవేళ పాట రాదు, వింటావుగా, ఒకసారి విన్నప్పుడు రెండోసారి వెంటనే తగులుకోవాలిగా మనం. చూడండి, ఎవరో మన గురించి అనకపోయినా అది మందే అనుకుని తగులుకుంటాం. పాపం ఎవరో పారికి వెళ్దానా, అసలు బుద్ధి ఉందా అని అన్నాడు అంతే. ఆ పక్కింటి ఆవిడ అదిగో మనల్ని అంటున్నాడు, ఎవరినో అన్నాడు. చూడగా దరిద్రదాన్ని నువ్వెదురొచ్చావేంటి అని అన్నాడంట. అదిగో నన్నే అంటున్నాడు. చూసారా, అసలు మనకు సంబంధం లేనిది. మరి సంబంధం కలిగిన దాన్ని ఏమో వదిలేసాం. పాట ఎవరికి సంబంధం? మనకేగా. స్తోత్రం ఎవరికి సంబంధం? ఆరాధన ఎవరికి సంబంధం? మనకే కదా. దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, అరే చప్పట్లు నేను కొట్టాలి, పాట నేను పాడాలి. నేను ఎంతగా దేవుని కొరకు నా స్వరాన్ని, నా బలాన్ని నేను హెచ్చిస్తే అంతగా దేవుడు నన్ను బలపరుస్తాడని తెలుసుండి కూడా ఎలా మరి పప్పు శుద్ధంలా కూర్చుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. పాటల ఉజ్జీవాన్ని కూడా నా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా.
పాటలు మామూలు సంగతి కదండి. చూడండి, ఈ ప్రజలను నా సొత్తు, అమ్మా నువ్వు నా సొత్తు, నానా నువ్వు నా సొత్తు, నా కొడుకువి, నా కుమార్తెవి, ఇదిగో మిమ్మల్ని నా భుజాల మీద గెద్ద మోసుకొస్తుందే, పక్షిరాజు మోసుకొస్తుందే, అలా ఎక్కడో బంధకాల్లో ఉంటే, విగ్రహారాధనలో ఉంటే, కన్యళ్లలో ఉంటే, చీకట్లో ఉంటే, చెరలో ఉంటే అవన్నీ విడిపించి నా భుజాల మీద వేసుకుని నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని నేను నా సొత్తుగా చూసుకుంటున్నాను అని దేవుడు ఏమన్నాడంటే, మీరు నా స్వాస్థ్యం, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వస్తాను. ఎందుకంటే ఈ దేశం అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానంగా ఇచ్చాను. వారి భక్తిని చూసి వారి కొరకు నేను దీన్ని సిద్ధపరిచి, వారికున్న విశ్వాసపు విలువలను చూచి దీన్ని వారి కొరకు సిద్ధపరిచానని వాగ్దానం కూడా చేశాను. అయితే ఆ వాగ్దాన ఫలములన్నీ మీరు అనుభవించాలి అన్నాడు దేవుడు. స్తోత్రం. అయితే ఇది వాగ్దాన భూమి కదా. ఆ వాగ్దానం ఏమిటంటే, నీకు లోటు లేకుండా, కన్నీళ్లు లేకుండా, అందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా నీవే కొంతమందిని పోషిస్తావు, కానీ ఎవరిని ఆశించకుండా నీ వల్ల అనేక మంది దీవించబడేటట్టుగా నేను చేస్తాను. అది అటువంటి స్థలం ఇది. అయితే ఇక్కడ వాగ్దానం ఒకటే కాదండి, ఒకటిలోనే రెండు ఉన్నాయి. అదేమిటంటే, నేను చెప్పిన మాట మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా దీంట్లో కొన్ని రకాలైన విగ్రహాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ తీసేయాలి. ఈ చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా విగ్రహారాధన సంబంధమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు కన్నెత్తి చూడకండి, వాళ్ళ అలవాట్లు నేర్చుకోకండి, వాళ్ళ పద్ధతులు నేర్చుకోకండి, వాళ్ళ ఆచారాలు నేర్చుకోకండి. ఇంకా వీలైతే మీ అలవాట్లు, మీ పద్ధతులు వాళ్ళు నేర్చుకునేటట్టుగా ప్రవర్తించి చూపించండి అన్నాడు దేవుడు. అప్పుడు మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, మీరు కిరీటంగా ఉంటారు, అంతేగాని కాలి చెప్పుగా ఉండరు. మీరు అద్భుతమైనటువంటి శక్తివంతులుగా మీ వీధిలో కానీ, మీ ఊరిలో కానీ, మీ సంఘంలో కానీ మీరు అలా ఉన్నతమైన అద్భుతమైన స్థాయికి నేను మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాను. నా చెయ్యి ఎప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తానే ఉంటుంది. ఎప్పుడంటే ఇది వాగ్దానం. వాళ్ళ వైపు చూడకండి, వాళ్ళ పద్ధతులు. ఈ లోపల కూడా కొన్ని చెడు ఉంది, అది కూడా తీసేయండి. ఎందుకంటే మీరు రాకమునుపు ఇక్కడ కొంతమంది నివసించారు, వాళ్ళు వెళ్ళిపోతూ కొన్ని వదిలిపెట్టేశారు విగ్రహాలు. మన పిల్లలే మనకు విగ్రహం, బంగారం విగ్రహం, లోకాశ విగ్రహం, శరీరాశ విగ్రహం, నేత్రాశ విగ్రహం. దాన్ని తీసేయండి, వాటిలన్నింటినీ శుభ్రపరచండి. ఈ దేశం వాగ్దాన భూమి కదా, వాగ్దాన భూమి పవిత్రంగా ఉండాలి అన్నాడు. స్తోత్రం. అయితే కొత్త నిబంధనలో వాగ్దాన భూమి కాదు, మన హృదయాలు, వాగ్దాన హృదయాలు ఇవి పవిత్రంగా ఉండాలి అన్నాడు. స్తోత్రం. చెబుదా హల్లెలూయా. ఏమండి, ఇక్కడ పవిత్రత ఉంటే ఇక్కడ కూడా వచ్చేద్దిగా. మన మనసులో ఉందనుకోండి, మన ఇంట్లో బయటికి పోద్దిగా. మన మనసులో నిర్ణయం వచ్చింది, మన మనసులో కట్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, కొన్ని కట్ చేసుకుంటాం, ఎవరి స్నేహమైనా వద్దనుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, మనసులో ముందు అయిపోతే ఆటోమేటిక్గా కార్యక్రమం జరిగిపోద్ది. ఆవిడ పలకించినా బెదర బాగున్నావా, అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు అంటాం. చూడండి, ఆల్రెడీ మనసులో అయిపోయింది. సో కనుక ఈ రోజున చాలామంది ఇళ్ళు శుభ్రంగా పెడుతున్నారు, క్యాలెండర్లు పెడుతున్నారు, వాక్యాలు పెడుతున్నారు, కానీ మనసులో పెట్టుకోవట్లేదు. వాక్యాలు మనసులో పెట్టండి, హృదయాలను శుద్ధి చేయండి, హృదయాలను పవిత్రపరచండి. మీ హృదయాలను దేవుడు చూస్తున్నాడు. మీ హృదయమే దేవుని ఆలయం. స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు అన్నాడు, బయట వాటివి ఆ లోక సంబంధమైన లోపలికి రానివ్వకండి. మీ పద్ధతులు వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళు పద్ధతులు మనం నేర్చుకోవద్దు అని అన్నాడు. ఆచారము అనేటువంటిది ఖచ్చితంగా అలవాటైపోద్ది. అలవాటైపోతే పెదవుల మీదే ఉంటాయి తప్ప హృదయంలోంచి రావు. అయితే జాగ్రత్త గమనించాల్సినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, ఈ రోజున వీళ్ళు అలవాటైపోయింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. దేవుని మాట పక్కకు నెట్టేశారు. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే, మేము నెట్టలేదు, దేవుని మాట నెట్టలేదు, దేవుని ఆజ్ఞను మేము తీసివేయలేదు, త్రోసివేయలేదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లు తెచ్చుకుంటున్నారు. వారి పిల్లల్ని వీరు చేసుకుంటున్నారు, వీరి పిల్లల్ని వారు చేసుకుంటున్నారు.
అంతేకాదు ఇక కడకి భోజనము, సహవాసము, స్నేహము, బంధుత్వము కాస్త ఎక్కడి దాకా మారిపోయిందంటే దైవత్వం దాకా మారిపోయింది. వారి విగ్రహాలను కూడా వీళ్ళు తెచ్చేసుకున్నారు. యజ్రా గారు లాంటి రవి గారు లాంటి వాళ్ళు కాస్త వాక్యము, దైవ గ్రంథం తెలిసిన వాళ్ళు, రే ఏం పనిరా, మీరేమన్నారు, ఏం సంగతి, ఇదిగో మనము కొంతమందికి మాదిరిగా ఉండాలి, వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారేంట్రా, ఆ దరిద్రపు అలవాట్లు, ఆచారాలు ఎక్కడ పెడుతున్నారేంటంటే, రే రవి రవి తప్పు మాట్లాడుకో, బలవుడులే, ఇది విగ్రహం అనుకుంటున్నావా? కాదు, నీకు విగ్రహంగా కనపడవచ్చు, మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ దేవుడే ఈ విగ్రహం అంటున్నారు వాళ్ళు. అది చూసారా ఎలా మార్చేస్తున్నారు? అలవాటు అయిపోయిన ఆచార భక్తికి అంతూ పంతూ లేనటువంటి భయంకరమైన నీచత్వంలోకి వెళ్ళిపోద్ది. నీకు విగ్రహంగా కనపడుతుందేమో, నాకు మనము తీసుకొచ్చాడే, రెక్కల మీద మోసుకొచ్చాడే ఆ మహాదేవుడే, ఇశ్రాయేలు దేవుడే ఈ విగ్రహం అంటున్నారు. చూడండి ఎలా మార్చేస్తున్నారు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా ఆరాధన మారిపోయింది, స్టైలు మారిపోయింది. పాత అనుభవాలు, పెంతెకోస్తు అనుభవాలు, పునాది అనుభవాలు, అపోస్తు అనుభవాలు లేవు, అన్ని మార్చేస్తున్నారు. అద్భుతమైన ఆరాధన. అతను మైక్ పట్టుకుంటే చాలు అసలు మొత్తం ఉన్న చర్చ్ అంతా ఊగేసలాడిపోతున్నారు, భాషలతో మాట్లాడేస్తున్నారు. ఏంట్రా బాబు అంటే నిజమైన ఆత్మ అంటే ఇదే అన్నాడు. మరి నిజమైన ఆత్మ ఈడు యాసం ఏంటో చెప్పదా, ఈడు బ్రతికేంటో చెప్పదా? ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనము ఏ పునాది మీద అయితే కట్టబడ్డామో, ఏ బోధ మీద అయితే కట్టబడ్డామో, తప్పకుండా దానిని మనం జాగ్రత్త చేసుకుంటూ మన వ్యక్తిత్వాలు అంతకంతకు క్రీస్తు వలె మార్చబడటానికి కావలసినటువంటి ఆరాధన అనుభవాలతో మనం సాగిపోవాలి తప్ప అలవాటైపోకూడదు. అలవాటయిందా అది ఆచారం అయిపోద్ది. ఆచారం నిన్నెక్కడికో పాతాళ లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. పాతాళం అలా ఉంచండి, దేవునికి దూరం చేసేస్తుంది. అందుకని అన్నాడు కదా, మీరు పెదవులతో, ఎంత బలమైన మాట అది, మీరు పెదవులతోనే ఆరాధన చేస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు ఎంత బాధాకరమైన మాట అది. మీకు తేలిగ్గా కనపడుతుందేమో, దేవుడు ఎంత బాధతో అని ఉంటాడు. మీరు నాకు దూరంగా ఉన్నారు, మీరు నాకు దూరం అయిపోతున్నారు. ఆరాధించట్లేదా? ఆరాధిస్తున్నాం. పాడట్లేదా? పాడుతున్నాం. వాక్యం వింటున్నారు. అలవాటైపోయినటువంటి ప్రతి వ్యక్తి హృదయం దేవునికి రోజు రోజుకి ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. చూడండి, వీళ్ళు పరిస్థితిని మార్చేశారు. అందుకు దేవుడు, నా దేవుని బిడ్డలారా, వాళ్ళు భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. వారి గృహాల నిండా విగ్రహాలు పెట్టేశారు. మందిరంలో విగ్రహాలు, వీధుల్లో విగ్రహాలు, ఇంటి ఎదర విగ్రహాలు, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ. అయితే ఇలాంటి తెలిసిన వాళ్ళు కాస్తంత ఆ ధర్మశాస్త్రంలో, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో కాస్త నిలబడిన యజ్రా గారో లేకపోతే మరి రవి గారో చెప్తూ ఉంటే నో ఆ దేవుడే ఇవి అని అంటున్నారు. చూసారా ఎలా అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా నేను మరోసారి చెప్తున్నాను, బోధ అనేది మనకు అనుకూలంగా ఉంటే అది ఖచ్చితంగా భ్రష్టత్వంలోకి, గుర్తుపెట్టుకోండి, అనుకూల బోధ ఎప్పుడూ కూడా భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది, దేవునికి దూరంగా మనల్ని మార్చేస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, సేవకుడు చెప్తున్నప్పుడు మన హృదయాలు గాయం కావాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. అయితే దేవుడు చూశాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఇందుకా మిమ్మల్ని ఏర్పరచుకున్నది, ఇందుకా మిమ్మల్ని రక్షించుకున్నది, ఇందుకా నా భుజముల మీద మిమ్మల్ని మోసుకొచ్చి వాగ్దాన భూమిలో ఎవ్వరికీ లేని ఈ స్థితిని, ఇప్పుడు మీరు అనుభవించేటువంటి ఈ స్థితి చాలామందికి లేదు కదా, అది మీకు నేను ఇచ్చాను కదా అని దేవుడు పశ్చాత్తాపడుతున్నా వినలేదండి. అప్పుడు వెంటనే నా దేవుని బిడ్డలారా, వారి మీదికి శత్రువు వచ్చాడు. స్తోత్రం. శత్రువు వచ్చి, ఇసుక రేణువులంత శత్రువులు వచ్చేసి వీళ్ళ పొలాలు, వీళ్ళని ఇళ్ళు ఆక్రమించేసి చిత్తకొట్టేస్తున్నారండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అందుకే మరోసారి చెప్తున్నాను, న్యాయాధిపతుల గ్రంథం అనగానే దేవుడు మన ఇష్టానుసారంగా భక్తిని చేయనివాడు, మన ఇష్టానుసారంగా భక్తిని చేయనివాడు.